నమస్తే టిఆర్ నిజం. నేను మీ తాళ్ళపల్లి రమేష్. మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. ఈ రోజు పేపర్లోని ముఖ్యాంశాలు. ఫస్ట్ పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకుంటే ఇప్పుడు మానవత్వం లేదా, హీరో ఇంటికి చూపెట్టిన సినీ ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించడం లేదేం, హీరో నిర్మాత ఎవరు పిల్లాడి దగ్గరికి పోలేదు, పోలీసులు రావద్దని చెప్పిన థియేటర్కి హీరో, అభిమానులు తోసుకొచ్చారు, బాడీ గార్డులు నెట్టారు, తొక్కిసలాటలో మహిళా మృతి. ఇది మాత్రం ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం మనం. కానీ ఈ ముఖ్యమంత్రి ఒక మంచి సమస్య మీద ఇంత పెద్దగా కొట్లాడుతాడు అనేది ప్రతిపక్షం లాగా కొట్లాడుతాడు. వాస్తవానికి ఏంటంటే మనం బాగా అబ్జర్వేషన్ చేయాల్సింది, జనాలు కూడా అబ్జర్వేషన్ చిన్నగా మనం పోతాడు, బండి మీద పోతాడు తలిగితే ఆపి చూసి ఏమైందని చెప్పేసి పోతాం. వాళ్ళు తప్పించుకోవాలనే ఉద్దేశం ఉంటే ఏమో వీళ్ళతో నాకేదని వెళ్ళిపోతాం. అలాంటి సందర్భం ఇక్కడ జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి వారు లేవనెత్తింది. ఎందుకంటే 1000 మందిలో ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు ఎక్కడో అక్కడ ఉన్నారు. ఈయన రాగానే చేతులు పక్కనే అందరు జనం అందరూ ముందుకొచ్చిన సందర్భంలో తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంలో చూసుకోలే కావచ్చు, తొక్కిసలాటలో చూసుకోలే కావచ్చు. తర్వాత సినిమా చూస్తా ఉన్నాడు. సినిమా చూసి అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అంటే, ప్రభుత్వం వాళ్ళు సిపి గారు వెళ్ళి చెప్పిండట, ఇక్కడ తొక్కిసలాట జరిగిందా, వ్యక్తి చనిపోయారు, ఇంకో వాళ్ళ పాప ఇబ్బందులు ఉన్నాడు అని చెప్పేసి, అంటే సినిమా అయిపోయే వరకు రాను అని చెప్పేసి అన్నాడని చెప్పేసి వాళ్ళు అంటారు. వాస్తవానికి ఏంటంటే ఒక తల్లి కూడా, ఇవి నాకు ఎట్లా అనిపించిందంటే, జనాలు కొద్దిమంది అంటారు ఏంటంటే, కొంతమంది జంతువులు కూడా ఉంటాయి, తన బిడ్డని కాపాడడం కోసం నానా ఇబ్బందులు పడతాడు. కోతి చూసుకునే మానవత్వం ఉంటది, ఆ బిడ్డ ఉంటది. అక్కడ కూడా అట్లే జరిగిందని చెప్పేసి వాళ్ళు వివరించిండు. అయినా కూడా ఆయన సినిమా అయిపోవరకు ఫోన్ అని చెప్పేసి, నా పాట వస్తుంది, నా ఫైట్ వస్తుంది అని చెప్పేసి, సినిమా వరకు ఫోన్ అని చెప్పేసి అని అన్నాడని చెప్పేసి అంటే గారు కూడా ఒక మాట అన్నారంట, మీరు ఏం చదువుకున్నారు, అవును మీరు చదువుకోలేదా, మీరు ఇంత సంస్కారం లేదా అని చెప్పేసి అన్నాడు. ఆ సందర్భంలో హాస్పిటల్ పోయిన 11 రోజుల వరకు కూడా ఆయన పరామర్శించడానికి కూడా పోలేదు. అది ఏం జరిగింది, ఏం కథ. మామూలుగా మానవత్వం ఉంటే యాక్సిడెంట్ చూడాలి, వాళ్ళు చెప్పినప్పుడు కూడా వినాలి. పర్మిషన్ లేకుండా పోయిండు, అన్యాయం జరిగింది, ఒక ప్రాణం కోల్పోయింది, ఆ బిడ్డ కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నది. కాబట్టి అది ఏం న్యాయం చేస్తారు అనేది కూడా లేదు. ఎప్పుడే ప్రభుత్వం స్పందించిన తర్వాత ఒక్క రోజు జైలు ఉన్నందుకు అర్ధరాత్రి పోయి బెయిల్ వస్తుంది, బెయిల్ తర్వాత విడిపి అని చెప్పేసి అందరు పోతారు. 100,000 మంది ప్రముఖులు ఈ రోజు హీరోలు అని చెప్పుకుంటారు, ఈ రోజు వేషాలు వేసేవాళ్ళు అంతా పోయి పరామర్శిస్తారు. దెబ్బ తగిలిన హాస్పిటల్ ఉంటారు. ఒక తల్లి చచ్చిపోతుంది, పాపం వాళ్ళ కొడుకు మెదడుకు రక్త ప్రసరణ జరుగుతలేదు, చావు బతుకుల మధ్యలో కోమోలో ఉండే సందర్భం వచ్చినా కూడా పరామర్శించడానికి పోలేదు. మరి ఈ రోజు అందరూ అంటారని చెప్పేసి నేను నా వ్యక్తిగత వ్యక్తులను పంపించిన అదంటారంటే ఏమైనా తెలుస్తాను, నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు తెలుస్తాను. వాళ్ళందరూ పరామర్శించిపోండే, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోండే, మన పెద్ద వ్యాపారం చేస్తాను, ఎంతో కొంత వాళ్ళ కుటుంబానికి భరోసాగా నిలుద్దాం. అనుకోకుండా జరిగిందని ఎందుకు వాళ్ళతో చెప్పలేకపోయాను. అల్లు అర్జున్ ఎందుకు చెప్పలేదు, ఎవరికి తప్పు, నేను కూడా అల్లు అర్జున్ అభిమానినే, తప్పుపడడానికి లేదు. ఎందుకంటే ఒక మానవత్వంగా దృష్టిలో పెట్టుకొని ఒక బిడ్డకు అన్యాయం జరిగింది, దానిపైన ముఖ్యమంత్రి ఇంత పెద్ద పోట్లాడుతాడు అనేది మాత్రం కొట్లాడుతున్నాడు. కాబట్టి కొంచెం మనం కూడా ప్రతిపక్షాలు కూడా ఇది ఒక పెద్ద విషయం చేసి చూపెడతారు. ఎందుకంటే ఈ పక్షం కాదు కదా ఉండదు, దళితుల పక్షం, ప్రతిపక్షం ఉండేది. ఆ జరిగిన అన్యాయం పేదల పక్షం, బిడ్డ చచ్చిపోయింది, తల్లి చచ్చిపోయింది, బిడ్డ చావు బతుకుల మధ్యలో ఉన్నది, కుటుంబం ఇబ్బంది పడుతుంది. ఈ రోజు ఏం జరిగిందని చెప్పి చిన్న పాప కూడా తల్లి చచ్చిపోయిన విషయం పాప కూడా తెలిసిన సందర్భంలో ఉన్నారు. అలాంటి వాళ్ళని వదిలిపెట్టి ఇది అల్లు అర్జున్ పట్టుకొని మీ ప్రతిపక్షాలు కూడా పేద అర్థం చేద్దాం అనుకుంటారు. మీరు ఏం మెసేజ్ ఇస్తారు, ఆ కుటుంబానికి ఏం భరోసా ఇస్తారు, ఇయ్యలేకపోతారు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి మాత్రం యాక్సెప్ట్ చేయాల్సిన సందర్భం. తప్పు లేదని చెప్పేసి అంటాడు, అన్ని ఆరోపణలే అంటాడు. మన బిడ్డకి చిన్న విషయం జరిగితేనే, చిన్న ఇట్లా గుచ్చుకుంటేనే ఏమైంది అల్లకల్లోలం పడతాంటాం. చిన్న బిడ్డ ఇప్పుడు ఏమంటే, నాకు కూడా చిన్న పాప ఉన్నట్టు, నాకు కూడా ప్రేమ ఉంటున్న సందర్భం. 11 రోజులుగా హాస్పిటల్ కనీసం అరెస్ట్ అవ్వక ముందు 11 రోజులతో అరెస్ట్ అయినాం. అంతేగాని అప్పటి వరకు నువ్వు ఏం చేసినావు, బిడ్డ ఉన్నదని చెప్పేసి చెప్పడం మరి ఇంతవరకు కరెక్ట్. నేను మాత్రం 100 పాలు అల్లు అర్జున్ అభిమానినే. ఏం మన అభిమానులం కాదా, చాటి అభిమానిగా మన అభిమానులం కాదా, సినిమాలో బాగా మేమే ఇంట్రెస్ట్ గా చూస్తా ఉంటాం, అల్లు అర్జున్ అన్ని మేమే చూస్తా ఉంటాం. అలాంటి సందర్భంలో మళ్ళీ ఇట్లా చెప్పడం అనేది తప్పు విషయం. ఇంకోటి ఏంటంటే, నువ్వు రోడ్ షేర్ చేయలేదని చెప్పి నువ్వు కారులో కూర్చుంటే తొక్కిసలాట ఎంత జరుగుతుంది. నువ్వు డైరెక్ట్ వచ్చేసి ఆ సినిమా దగ్గర పోతే నేను ఎవడు ఆపుతాడా? నువ్వు బయటకు వచ్చి వచ్చింది పోయిందని సరికి అవుతాడే. ఇది మనం కప్పుకోవడం కాదు. ఇప్పటికైనా కూడా అలాంటి మానుకోవాలి. అవి చేస్తేనే భరోసా. జనవరి నుంచే పెట్టుబడి సహాయం ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం అన్న. ఎందుకంటే ఇది మన అసెంబ్లీ 6 రోజులు జరిగిన సమావేశాలు. ఇప్పుడు మన ఎలక్షన్ వచ్చిన కాంచి కూడా అంటాను ప్రభుత్వాలు ఏమంటానంటే, ప్రతిపక్షాలు కానీ ఇంకా మాకు రైతు బంధు ఇయ్యాలి, ఇస్తే మా పంట పండుతుంది, కేసీఆర్ మంచిగా చేసిన సందర్భంలో పేదలు కొద్దిమంది ఉన్నారు. అందులో వాస్తవానికి
రైతు సాగు చేసే వాటికే ఇవ్వాలి. రియల్ ఎస్టేట్కి ఇతివి, రోడ్లకు పోయిన వాటికి ఇతివి, కచేరికి ఇతివి, పుట్టలకి ఇతివి, పుట్టలకి ఇతివి, అన్నిటికి ఇతివి. అంటే వాస్తవానికి ఏంటంటే 21,283 కోట్లు అంట. కోట్లు ఏమో మనకు పేదోనికి 10,000 ఎప్పుడు వస్తాయి రా దేవుడు అంటే, వాడు ఎక్కడో ఏసీలలో కూర్చొని రియల్ ఎస్టేట్ చేసుకుంటాను కూడా నువ్వు రైతు భరోసా ఇస్తాయి, రైతు బంధు ఇస్తాయి. ఈ మరి ఏం ఉపయోగం? ఇదైతే మంచి మంచి పద్ధతి. ప్రజలు కూడా చూస్తారు. ఆ రోజు కూడా ఎలక్షన్ మొదలు కూడా జనాలు అన్నారు రైతు భరోసా అనేది రైతుకి రియల్ ఎస్టేట్ వానికి ఎందుకు, క్రషర్కి ఎందుకు, రోడ్డులకి ఎందుకు, రోడ్డు పోయడానికి ఎందుకు, ఆ గుట్టలకి ఎందుకు, బొట్టలకి ఎందుకు అని చెప్పేసి ఆ రోజు అన్నారు. ఆయన దాన్ని దొంగలకు దొక్కేసి పేదోరికి సొమ్మంతా తీసుకొని ధనవంతుల చేతి 100 ఎకరాలు 1000 ఎకరాలకు దారదత్తం చేసిన సందర్భం. ఈనాడులో ప్రధాన వార్త బోలేరు తప్పులు పుట్టడు అప్పులు. మన తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడ్డప్పుడు మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ ఉండే. మిగులు బడ్జెట్ 16,140 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నది. అలా 72,000 కోట్లేమో మనకు అప్పులు ఇచ్చింది. అలాంటి వ్యవస్థను తీసుకొచ్చి వాస్తవానికి ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాలి. జనాలు ఉండాలి, మనం కూడా ఉండాలి. మన ఇంటి పెద్ద ఉంటాడు, మనకు 5 ఎకరాలు 10 ఎకరాల భూమి ఉంటది. ఫస్ట్ చెప్తాడు ఆయన దగ్గర ఉంటది. అరే దానికి ఎంత ఉండాలి, ఎకరం భూమి ఉండదు అనుకుందాం. జనరల్ గా మనం ఉదాహరణ తీసుకుంటే ఎకరంలో ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎంతమంది కూలీలను పెట్టాలి, ఎంత పెడితే మనం మిగులుతుంది అనేది చూడాలి. అవును, పెట్టుబడి ఎంత పెట్టాలి, సాగుబడి ఎంత వస్తుంది. ఏం చేయాలి? ఎకరం భూమి వచ్చి 10 మందిని కూలీలను పెడితే ఆ 10 మందికి ఏమో 100 రూపాయలు, దానికి ఏమో 200 ఇస్తుంది. అలాంటి సందర్భాలు చేసినప్పుడు సందర్భాలు అప్పులు కాకపోతే అలాంటి సందర్భాన్ని ఏమంటాడు అప్పులైనప్పుడు దాని మీద సెట్ చేస్తాను, వేరే పథకాలను నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పేసి అంటారు. అంటే లోటు బడ్జెట్ ఉంది కదా, ఎందుకంటే మంచి రాష్ట్రాన్ని తీసుకుపోయి అప్పులపాలు చేసి మిగులు బడ్జెట్ ఉన్నదాన్ని కూడా కాపాడి వడ్డీకిచ్చి మన జనరల్ ఏదో పైసలు ఉంటే వడ్డీకిచ్చి దానికి పెద్దవి చేసి దాన్ని మాత్రం పోగొట్టుకున్న సందర్భం చేయాలి. ఇప్పుడు ఈ రోజు మన ప్రతిపక్షాలు అన్న సందర్భాలలో కూడా ఇవ్వాలన్నా కూడా మిగులు బడ్జెట్ ను లోటు బడ్జెట్ చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలకు చేసి ఎవరి వల్ల అవుతుంది? ఇప్పుడు ఈ ఆటికి ఎవరి వల్ల అవుతుంది? అదేళ్ళ పరిపాలన ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఇస్తాను, ఎంతమందికి ఇచ్చినాం మనం? అట్లనే ఉన్నాయి. ఇంటికో ఉద్యోగం ఎంతమందికి ఇచ్చినాం? రైతు రుణమాఫీ అన్నాం, 5 ఏళ్ళ వడ్డీలో సరిపోయింది. కానీ ఎక్కడ ఫుల్ఫిల్ గా మాకు లేని సందర్భాలు లేవు. ఈ రోజు కూడా అదే చెప్తారు. నేను ఈ అసెంబ్లీలో జరిగిన చర్చల్లో కూడా మొత్తం అదే చెప్పింది. ఇది నెక్స్ట్ ఆంధ్రప్రభ అప్పులే మాకు శాపాలు, లేకుంటే అద్భుతాలు చేసేవాళ్ళం. అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారు, 1,27,000 కోట్లు వడ్డీలు కిస్తులు చెల్లించాం. వీళ్ళు చేసిన అప్పులకు ఇప్పటి వరకు అది ఆ భారం లేకుంటే ఫీజు రియంబర్స్మెంట్ సాఫీగా జరిగేది, బిల్లుల చెల్లింపులు జరిగేవి. ఆ పార్టీ నేతలకు ఉరేసినా తప్పులేదు. శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది మనం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం అన్న. ఎందుకంటే మనం ఏమనుకుంటాం ఎకరం భూమి పండిస్తాను, పండించిన తర్వాత పొద్దుగల అన్నం తింటాం, కుటుంబాన్ని దాతున్న సందర్భం వచ్చారు, పోయిన అప్పులకే వస్తాండి. కొత్త ఇల్లేడ కడతాం, పిల్లగానికి అంగేడ కొంటాం, మంచి మంచి భూమి తింటాం, మంచి పొట్టును ఏం పెట్టగలుగుతాం. ఆ రాష్ట్ర పరిస్థితి ఆ విధంగా ఉన్నదనేది అర్థమవుతాం. వడ్డీలు కిస్తులే చెల్లించారు. ఇంకోటి మనం ఆలోచించాలి. మేజర్ గా ఎవరైనా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త వాటికి కొన్ని వేసుకుంటాం మనం. రాబడి ఎంత పోయింది ఎంత. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ టెండర్ అయిపోయిన తర్వాత టెండర్లు ఇస్తాం. ఈవెన్ మనం బాగా గుర్తుపెట్టుకున్నాం, మొన్న వైన్స్ లో టెండర్లు ముందే వేసుకున్నారు. అంటే ఆదాయం పోతుంది కదా. ఎందుకంటే ఈ లోపు వచ్చే ప్రభుత్వానికి కూడా ఆదాయం లేకుండా ఆ రోజు మీరు తీసుకోవాలి. మరి ఏం చేయాలి? మనం ఆలోచించాల్సిన విషయం కదా. అప్పుడు రావాల్సిన దాన్ని కూడా మొదలు తీసుకొని ఏదో ఖర్చు పెట్టి చేసిరాదు. అది ఎలక్షన్ కోడ్ వస్తుంది అనగానే చేసి అయిపోయిన తర్వాత 20 రోజులకు 30 రోజులకు చేస్తాం, 2 నెలలకు చేస్తాం. కాకముందుగా 3 నెలల మొదలు చేసి టెండర్లు ఇచ్చి ఆ రావాల్సిన ఆదాయాన్ని కూడా ముందే రాబట్టి అప్పులు కావాలి. ఉన్నవాడు ఏం చేయాలి? ఇది మాత్రం టైం కాదు. ఎందుకంటే మనం కూడా సంవత్సరం అయింది, సంవత్సరంలో కింద మీద అయితే అంటాం. దానికి ఎంతో సర్దుబాటు చేసి ఆదర్శ సందర్భం. ఎందుకంటే నాకు అనిపిస్తాను మన ప్రతి ఒక్కరు చూడాలి. 1000 మంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు, కానీ ఇంత ధీటకి ఇంత కసిగా పనిచేసే వ్యక్తులు అయితే కనిపించిన సందర్భాలు అనిపిస్తలేవు. ఎందుకంటే లోటు బడ్జెట్ లో కూడా ఇంత కసి మీద ఇంతకుముందు మనం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకళ్ళ మాట ఒకళ్ళు వినే సందర్భాలు లేవని చెప్పేసి చాలా సందర్భాలు లోపం ఉన్నది అని చెప్పేసి అనే సందర్భాలు విన్నాము. అంటే మనం కూడా కొన్ని సందర్భాల్లో చిట్చాటుగా మాట సందర్భాలు. అలాంటి వ్యవస్థలో ఈ రోజు ఏకతాటి మీద తీసుకురాగలుగుతాను. నేను అప్రిషియేట్ చేయాల్సింది, కొంత అప్రిషియేట్ చేయాల్సింది. ఎందుకంటే మనం వత్తాస్పాలు ఇస్తామని కాదు, ఈ జరిగే సందర్భాలను పరిశీలిస్తే మనకున్న అవగాహన బట్టి జరుగుతున్న సంఘటనలను చూసి అవును ఇది మాత్రం ఇలా ఒప్పుకోవాల్సిన సందర్భాలు ఉన్నాయనిపిస్తాను. ఈ ప్రతిపక్షాలు ఇలాంటి పనిచేసి మంచికి ఇప్పుడు ఉన్నవానికి ఇప్పుడు అసలైన భూములకి అని చెప్పేసి వెళ్ళి పెట్టాను. లేట్ అయిందే, అసలు భూమికి గుట్టలకు పెట్టాలకి ఏకురే అని చెప్పి చెప్పండి. ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు సెలవు.